భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం. మార్గశిర లక్ష్మీ వారం మూడో వారం. ఈ మూడో వారంన మనం తప్పకుండా వినాల్సిన కథ. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. ఈ మార్గశిర మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట. అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సుశీల అనే ఒక కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో సవతి తల్లి వచ్చింది. సవతి తల్లి సుశీలను పెద్దగా దగ్గరికి తీసేది కాదు. ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి. అందుకోసం రోజు కూడా తనకి ఒక చిన్న బెల్లం ముక్కను ఇచ్చేది. ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్నటువంటి లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకిచ్చిన బెల్లం ముక్కను ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది. అలా కొంతకాలం అయిన తర్వాత సుశీలకు యుక్త వయసు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె తన అత్తవారింటికి వెళుతూ వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేసుకునే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆ బొమ్మను కూడా తీసుకొని వెళ్ళింది. అక్కడి నుంచి పుట్టింటి వారికి గల సిరి సంపదలను కూడా సుశీల వెంట వెళ్ళిపోయాయి. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలను చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడలి అదృష్టాన్ని మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నారు. కొంతకాలం ఈ విధంగా గడిచిన తర్వాత సుశీలకు తన పుట్టింటి వారి దరిద్రము ఏ విధంగా అనుభవిస్తున్నారు అన్న విషయం తెలిసొచ్చింది. వారికి సహాయం చేద్దామని అనుకొని తన భర్తను అడగగానే అతను అనుమతించాడు. వెంటనే సుశీల తన తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలె యందు బంగారు నాణేలను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాడు. మార్గ మధ్యలో కాలకృత్యం నిమిత్తం అక్కడ ఆగి జోలిని ఆ కర్రను ఒకచోట తగిలించాడు. అంతలో ఆ దారిన వెళ్తున్న బాటసారి ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని అది కనపడక ఎవరో దొంగతనం చేశారని గ్రహించి చేసేదేమీ లేక బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆ తమ్ముడు సుశీలను కలవగానే భాషల మధ్యలో తాను బంగారు నాణెంల జోలిను పోగొట్టుకున్నానని ఆ విషయం చెప్పి తన అక్కతో దుఃఖించాడు. సుశీల దిగులు వద్దని తమ్ముణ్ణి ఊరటించి మరలా సహాయం చేయాలని ఒక చెప్పుల జోడు తెప్పించి వాటి నిండా వరహాలు పోసి కుట్టించి పైన తనకున్న పై గుడ్డను కప్పి తన తండ్రికి ఇవ్వమని చెప్పింది. అయితే ఆ కుర్రవాడు తిరుగు ప్రయాణంలో దాహం వేసి ఆ చెప్పుల జతను తాను ఒక గట్టు పైన పెట్టి చెరువులోకి దిగాడు. అంతలోనే ఆ దారిన వెళుతున్న ఒక కుక్క ఆ వరహాలు గల అతని చెప్పులను నోట కరిపించుకొని పారిపోయింది. తిరిగి వచ్చిన కుర్రాడు ఆ చెప్పుల జత కోసం వెతికినా లభించలేదు. అందువల్ల ఎవరికి ఏమీ చెప్పుకోలేక మళ్ళీ దుఃఖిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకు అక్కగారు మళ్ళీ తమ్ముడిని పిలిపించింది. ఇంటి దగ్గర దరిద్రం ఇసుకంతైనా కూడా తగ్గలేదని తెలుసుకొని ఇక ఒక గుమ్మడికాయను దులిపించి దాని నిండా కూడా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమని చెప్పింది. సరే అని తీసుకువస్తూ ఉండగా సాయం సంధ్యా సమయం కాగా ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఆ గుమ్మడికాయను చూసి పండు బాగుందని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనపడకపోవటంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకా కొన్నాళ్ళు గడిచాక సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం కోసం ఎలాగా అని ఆలోచించింది. భర్త అనుమతి పైన పుట్టింటికి వెళ్ళింది. తన పుట్టింటి వారి దరిద్రాన్ని పోగొట్టుకుటకు మార్గశిర లక్ష్మీవారం నోము నోచి ఐశ్వర్యం పొందొచ్చని తలచి ఒకనాడు ఆమె తన సవతి తల్లితో, అమ్మా, ఈరోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం, నువ్వేం తినకుండా ఉండు అని చెప్పింది. ఆమెకు అలాగే నేనేమైనా చిన్నదాన్నా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి
తాను కూడా ఒక ముద్ద తింది. తీరా కూతురొచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను సద్దన్నం తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, పోనీలే వచ్చే వారం చేసుకుందు, ఆ వారమైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి మొదటి వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. ఆ రెండో వారం లక్ష్మీవారం నాడు పిల్లలకు తలకు నూనె రాస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది. కూతురొచ్చి నోముకు పిలిచింది. తన తప్పు గుర్తుకొచ్చి ఈ విషయాన్ని చెప్పింది. సరేలే మూడో వారమైనా చేసుకుందాం అని చెప్పి చెప్తుంది. ఈ మూడో వారమైనా నిష్టగా ఉండు అని చెప్పి తన తల్లికి గట్టిగా చెప్తుంది. అలాగే అన్నది. కానీ మూడవ లక్ష్మీ వారం కూడా ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ తను కూడా తల దువ్వేసుకుంది. కూతురికి బాధేసింది. ఇలా అయితే మీ దరిద్రం తీరనే తీరదు, మీ బ్రతుకులు మారనే మారవు అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు 4వ లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చొని అరటి పండ్లు తిని ఆ తొక్కల్ని చెక్కల సందులో నుంచి గోతిలో వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ఆ తల్లి ఆ అరటి తొక్కల్ని అమృతపు ముక్కల్లా తినేసింది. కూతురొచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న విషయం చెప్పింది. ఇది విని కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్నా అలాగే ఇవన్నీ జరుగుతున్న నిజం చెప్తున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది. కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది. అయినా ధైర్యం తెచ్చుకొని, అమ్మా చివరి లక్ష్మీవారమైన శుద్ధత వహించి వ్రతాన్ని నోచుకుంటే బాగుపడతారు, లేకుంటే నేనేం చేయలేను అని చెప్పేసింది. అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి వ్రతం చేయించి కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మీదేవి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆవేదనతో ఎందుకు నిరాకరించావు అని అడగగానే లక్ష్మీదేవి, ఓ అమ్మాయి, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపరతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు, అందుచేతనే ఈమె సమర్పించిన నైవేద్యం నేను స్వీకరించడం లేదు అని చెప్పింది. అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యానికి స్వీకరించి వారి ఇరువురి ఇంటా కూడా సుఖ సంపదలు వృద్ధి చెందగలవు అని వరమిచ్చింది. ఆ ప్రభావాన తన సవతి తల్లి ఇంట సిరి సంపదలు క్రమంగా వృద్ధి చెందాయి. అటు పిమ్మట ప్రతి సంవత్సరం వచ్చు మార్గశిర మాసంలో 5 వారంలో కూడా నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసి తన వైభవాన్ని కొలది పరమాన్నము, బూరెలు, అలాగే తన కుటుంబంలో మొదలగు వాటిని నైవేద్యంగా పెట్టింది. ఆ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం.